కన్నీళ్లు విడుచుట మానము. ఈ మాట చెప్పగలిగింది దేవుడు ఒక్కడే. సాతానుడు చెప్పలేడు. సాతానుడు ఇంకా మన ఏడుపుని అధికం చేస్తాడు. సాతానుడు ఇంకా మన కన్నీటిని అధికం చేస్తాడు. నన్ను గమనించాలి. చాలా సంవత్సరాల క్రిందట వివాహం చేసుకొని సంతోషంగా బయలుదేరి ఆ పుట్టింటి నుండి అత్తింటికి వెళుతున్నటువంటి ఓ చక్కటి యవనస్తులైన భార్య భర్తలు, వారిద్దరూ కూడా వారితో పాటు బంధువులు రైలెక్కి వారి అత్త ఇంటికి వెళ్ళాలి. ఆ రైలు ఆ వచ్చిన బంధువులతో వాళ్ళు హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ రైలు కదిలే టైంలో వారు ఎక్కడానికి ఉపక్రమించారు. ఆ రీతిగా వారు ఎక్కేటప్పుడు జరిగిన ఒక గొప్ప నష్టం ఏమిటంటే, పెళ్లి కొడుకు తల్లి కాలు జారి రైలు కింద పడిపోయాది. కాలు జారి కింద పడిపోయాది. భార్య పడిపోయాది అని భయంతో బాధతో ఆమె భర్త పరిగెత్తున్న రైలును దూకాడు. ఆయన కాలు విరిగి ఆయన రైలు కింద పడిపోయాడు. అత్తింటికి కోడలు వెళ్తూ ఉంది. అయితే అత్త మామ ఇద్దరూ చనిపోయారు. జీవితాంతం దుఃఖమే. ఆ గ్రామస్తులు అన్నమాట, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ మంచిదై ఉండాలి, ఈ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన వేళ మంచిది కాదని సూటిపోటు మాటలన్నీ మాట్లాడేవారు. భర్త కూడా ఏమే నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, మా అమ్మ నాయన బ్రతికుండేవాళ్ళని. ఆ తల్లి తండ్రి కూడా ఆ చక్రాల మధ్యన పడి ముక్కలు ముక్కలైపోయారు. దయచేసి గమనించాలి. అంత దూరం వెళ్ళి రైలు ఆగాది. ఎవరో చైన్ బట్టి లాగారు. ఆ చైన్ లాగడం, రైలు ఆగడం, ప్రాణాలు పోవడం అన్నీ ఒకసారిగా జరిగిపోయాది. ఎక్కడ చూసినా విషాదమే. అమ్మాయి అత్తింటికి వెళ్ళాలన్నా లేక తిరిగి పుట్టింటికి వెళ్ళాలన్నా ఏడుపు, కన్నీళ్ళు. అందరూ అంటున్నారు ఈ అమ్మాయి ద్వారానే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటారు. ఒక రైతుకి ఒక ఎద్దును కొంటే వ్యవసాయం బాగా జరిగితే ఈ ఎద్దులు వచ్చినప్పటి నుండి నాకు ఫలసాయం బాగుందని, ఒక ఇంటికి ఆడబిడ్డ వస్తే ఈ బిడ్డ వచ్చినప్పటి నుండి సంసారం బాగుంది అనే ఒక ఆనవాయితీ ఉంది. అయితే భర్త తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. ఆ బిడ్డ గజగజలాడిపోయాది. ఆ రైలు ఆగాది. రైలు దిగారు. బావురమంటూ ఏడుస్తున్నారు. కొందరు ఏడుస్తున్నారు, కొందరు అంటున్నారు ఈ అమ్మాయి మూలాన్నే 2 నిండు ప్రాణాలు పోయాయేనని. ఏడుపు ఉంది, ఎన్నో రకాలుగా ఏడుపు ఉంది, ఎన్నో రకాలుగా కన్నీళ్ళు ఉన్నాయి. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నా మీరు కూడా ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉన్నారు. కొన్ని విషయాల్ని బట్టి, అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేక కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు, కుటుంబంలో నెమ్మది లేనితనం కావచ్చు, ఏదో మనుషుల్ని పీడిస్తున్నటువంటివి. ఎందుకు ఇవి నాకు జరుగుతున్నాయి అంటే దాని అర్థం నేను ఇంకా సాతానుడి దగ్గరే ఉన్నాను, ఐగుప్తులోనే ఉన్నాను. కాబట్టి దుఃఖము ఆగదు. దుఃఖం వస్తూనే ఉంటుంది, కన్నీళ్ళు విడవాల్సిందే. నేను ఎప్పుడైతే ఐగుప్తు అనేటటువంటి లోకాన్ని విడిచి బయటికి వస్తానో, సాతాను అనే ఫరోని విడిచిపెట్టి బయటికి వస్తానో, నా కన్నీళ్ళు ఆగే అవకాశాలు ఉన్నాయి, నా దుఃఖం ఆగే అవకాశాలు ఉన్నాయి. ఆలోచించండి. ఎన్నో పర్యాయాలు పిల్లల్ని చూసి మీరు ఏడ్చారు, ఎన్నో పర్యాలు భర్తను చూసి ఏడ్చారు, ఎన్నో పర్యాలు భార్యను చూసి ఏడ్చారు. ఎందుకు ఈమె ఇంతగా నన్ను ఇబ్బంది పెడుతుందని, ఎందుకు ఈమె
దినం దినం రోగిగా మారిపోతుందని దయచేసి గమనించాలి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదారు. జనులు శత్రువు దేశంలో నుండి తిరిగి వచ్చేదారు. ఈ రోజున ఆ కృపగల దేవుడు నా కన్నీటిని తుడిచి నా దుఃఖమును ఆపాలంటే శత్రువు దేశము నుండి నేను బయటికి రావాలి. సాతానుడి దేశము నుండి, లోకము నుండి బయటికి రావాలి. మొదటిది ఇదే యెహోవా వాక్కు, రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ఎప్పుడు నేను సాతాను వద్ద నుండి బయటికి వస్తానో, ఎప్పుడు లోకం నుండి బయటికి వస్తానో, అప్పుడు నాకు మేలు ప్రారంభమవుతుంది. నేను వేసే ప్రతి అడుగు మేలుకరంగా ఉంటుంది. నన్ను బాగా గమనించాలి. నేను వేసే అడుగు కీడులో, దుఃఖంలో, కన్నీటిలో ఉండదు. చాలామంది ఎడతెరిపి లేకుండా ఏడుస్తూ ఉంటారు. ప్రభువు చెప్పిన మాట, రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు మనుషులు మాట్లాడిన మాటలు కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడిన మాట. దయచేసి గమనించండి. ఒకసారి జరిగిన ఇంకొక దుఃఖకరమైన సమాచారం. అది పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబంలో వాళ్ళందరూ ఉమ్మడిగా కలిసి జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ ఇంట్లో ఉన్న తండ్రి చనిపోయాడు. ఆ ఇంట్లో ఏమీ డిస్టర్బెన్స్ జరగలేదు. తల్లి కొద్ది కాలమైన తర్వాత చనిపోయారు. వాళ్లకు 3 కొడుకులు, 2 కొడుకులు, 1 కూతురు. ఒక రోజున ఆ ఇంట్లో పెద్ద ఆయన, ఆస్తి పెద్దది, పెద్ద ఆయన జబ్బు పడ్డాడు. జబ్బు పడితే చాలా రోజులు ఆ రోగం నుండి ఆయన కుదురుకోలేదు. ఒక రోజున ఆయన్ను పరీక్ష చేసే డాక్టర్ దగ్గరికి ఆయన తమ్ముడు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాట, డాక్టర్ గారు, మా అన్నగారు కుదురుకోవటానికి ఎంతకాలం పడుతుంది అంటే ఆయన అన్నాడు, నేను వైద్యం చేస్తూ ఉన్నా, స్వస్థపడాలి. అయితే ఆయన స్వస్థపడటానికి ఇంకో కొంచెం కాలం ఉంది అని అంటే తమ్ముడు అన్నాడు, అంత తొందరగా ఆయన్నేమీ బాగు చేయక్కర్లేదు అని చెప్పి ఆయన ముందు కొంత సొమ్ము చూపెట్టాడు. డాక్టర్ అన్నాడు, ఇదెందుకు అని. మా అన్నగారు హాస్పిటల్లోనే చనిపోవాలి, వైద్యం ఏమి చేయక్కర్లేదు, నేను ఇది మీకు అడ్వాన్స్, మా అన్నగారు చనిపోతే ఇంకా లంసంగా చాలా డబ్బు ఇస్తానని. డాక్టర్ గారు చాలా దుఃఖపడ్డాడు. ఎవడైనా మేలు కోరి ఆరోగ్యవంతుడు కావాలంటాడు, కానీ ఈయనేంది ఇట్లా మాట్లాడుతాడని. ఆ డాక్టర్ గారు కొంచెం సముదాయించి అడిగాడు, ఎందుకు అన్న చావాలి అంటే, మా తల్లిదండ్రులకి 2 కొడుకులు, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, ఏ ఆస్తులు ఎక్కడున్నాయో మాకు తెలియదు, వీడికే తెలుసు, నాకు తెలియదు. అయితే వీడు చెప్పడం లేదు, వీడు చనిపోతే ప్రతిదీ నా వశమవుతుంది, కాబట్టి వాడు చావాలి అని. అయ్యలారా, ఆస్తి అనేది ఒకటి ఉంది. ఆస్తి కొరకు ఒకడు చావాలి, ఒకడు బ్రతకాలి. చనిపోయిన వాని కుటుంబం బాగా ఏడుస్తుంది, బ్రతికున్నవాడు ఆస్తి వచ్చాదని సంతోషిస్తాడు. లోకమిది, సాతానుడి కాలం ఇది. ఇటువంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మీరెన్నో చూసి ఉంటారు, ఎన్నో విని ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తారు. వాక్యంలో చెప్పబడిన మాట బైబిల్ సెలవిస్తారు.
ఏడవకు, ఊరుకోనండి. కన్నీళ్లు విడుచుట మానండి. ఏడవద్దండి, ఊరుకోండి. కన్నీళ్లు విడిచేది మానుకోనండి. ఎందుకో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, నీ క్రియలు సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేస్తారు. నీ క్రియలు సఫలమై జనులు శత్రువు దేశంలో నుండి తిరిగి వచ్చేస్తారు. ఈ రోజున నా ఏడుపు, నా కన్నీళ్ళు ఆగాలి అంటే సైతాను దేశం నుండి, సాతానుడి చేతిలో నుండి, లోకంలో నుండి బయటికి రావాలి. నీకు తెలుసు నువ్వేం పాపం చేస్తున్నావో, నీకు తెలుసు నీలో ఏ పాపం ఉందో. దానిలో నుండి బయటికి రాగలిగితే ఏడవకు, కన్నీళ్ళు విడవకు. దేవుని వాక్యం సెలవిస్తారు, జనులు శత్రువు దేశంలో నుండి తిరిగి వస్తారు. యెహోవా వాక్కు ఇదే, రాబో కాలమందు నీకు మేలు కలుగును, రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ఆమేన్. ఈ రోజున రాబో కాలమందు నీకు మేలు కలుగును అనే నమ్మిక నాకు కావాలి. ఎంతకాలం ఏడ్చింది చాలు, ఎంతకాలం ఈ బాధ అనుభవించింది చాలు. నేను ప్రభు బిడ్డని, సాతాను చేతుల్లో నుండి బయటికి రావాలి, వాని క్రియల నుండి బయటికి రావాలి. నా ఏడుపు మానాలి, నా కన్నీళ్ళు మానాలి. నాకు మేలు కలిగే దినాలు దగ్గర పడ్డాయి. నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ రోజున ప్రభు అన్యాయస్తుడు కాను, న్యాయవంతుడైన దేవుడు ఆయన. ఆయన బిడ్డలైన మనము శ్రమ పడుతుంటే చూస్తూ ఉండేవాడు కాదు. ఓసారి అమెరికా దేశంలో ఒక దాన్ని ఏమంటారు, లివర్ స్నానాలు చేస్తారు, దాన్ని ఏమంటారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక అమెరికన్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళకు చిన్న అబ్బాయి, వాడు కాళ్ళతో చేతులతో నడుచుకుంటూ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడే పార్కులో మన ఇండియన్ ఒక ఆయన చూశాడు. ఆ ఇండియన్ అరుస్తున్నాడు, ఏయ్ ఏయ్ బిడ్డ పడిపోతాడని గట్టిగా అరిచాడు. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఆ బిడ్డ పడిపోయాడు. ఈ ఇండియన్ పరిగెత్తుకుంటా వెళ్ళి దూకి వాడిని చేతులతో ఎత్తి గడ్డ మీద పెట్టి వాళ్ళని అరిచాడు. అరిస్తే వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే, అసలు మేమే వాడిని వదిలేసింది, నువ్వెందుకు ఎత్తావు పైకి అని అన్నారు. వీనికి మతిపోయింది. అదేంది, నీళ్ళల్లో పడిపోతే చచ్చిపోడా అని. వాడే ఈదుకుంటా వస్తాడు బయటికి అని అంత ధీమాగా వాళ్ళ తల్లి తండ్రి చెప్పారు. వీడు బట్టలన్నీ తడుపుకొని కష్టపడి బయటకు వచ్చి నామోసిగా ఫీల్ అయ్యి వెనక్కి వచ్చాడు. దేవుడు కూడా ఒక్కొక్కసారి మనల్ని అట్లా వదిలిపెడతాడు. ఏడుపు కొరకు వదిలిపెడతాడు, దుఃఖం కొరకు వదిలిపెడతాడు. అయితే నిజంగా ఆ కృపగల దేవుడు అక్కడే మనల్ని ఉంచడు. ఏదో ఒక రీతిగా మనల్ని తీసి బయటపడేస్తాడు. ఏదో ఒక రీతిగా ప్రభు మనల్ని బయటపడేస్తాడు. దయచేసి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఇక్కడే కాదు లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, నీ ఏడుపుకు ముగింపు ఈరోజు, నువ్వు విడిచే కన్నీళ్లకు ముగింపు ఈ రోజున. అయితే ఒక్కటి, నీవు శత్రు దేశంలో నుండి బయటికి రావాలి, శత్రువైన సాతాను చేతిలో నుండి బయటికి రావాలి. ఈ రెండు కార్యాలు నీవు చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు.